మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతూ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మీలో గొప్ప కార్యాలు చేయాలని కూడా ప్రార్థన చేస్తున్నాము. దేవునిలో మీరు బలముగా నాటుకొనబడాలని కూడా ప్రార్థన చేస్తున్నాము. మా వాక్యాలు వినండి, దేవుని చేత ఆశీర్వదింపబడండి. మనందరము ఆయన రాజ్యం కొరకు సిద్ధపడవలసి ఉన్నది కనుక వాక్యాలు విందాము, సిద్ధపడదాం. ఈరోజు నేను మీకు ఒక విశేషమైన క్లాక్ను చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. ఇది మా సంఘ బిడ్డలు మందిరానికి ప్రజెంట్ చేశారు. అయితే ఈ క్లాక్ను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. చేతి గడియారాన్ని కానీ, గోడ గడియారాన్ని కానీ, టేబుల్ గడియారాన్ని కానీ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకని అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో మనకి అది సూచిస్తుంది. ఉదయాన్నే లేవగానే క్లాక్ చూస్తాం. ఎందుకని? టైం ఎంత అయింది అని. ఎన్నింటికి లేస్తే పనులు అవుతాయి అని, ఎన్నింటికి లేస్తే ప్రార్థన చేస్తాము అని క్లాక్ చూస్తాము. తర్వాత మధ్యాహ్నం కూడా క్లాక్ చూస్తాము, భోజనం టైం అయిందా లేదా అని. ఆ తర్వాత సాయంత్రం కూడా క్లాక్ చూస్తూ ఉంటాం. అటు ఇటు తిరిగేటప్పుడల్లా గోడకున్న గడియారాన్ని అస్తమానం చూస్తూనే ఉంటాం. ఇది అంత మన జీవితంలో విశేషమైంది. దేవుడు మనకి ఇచ్చిన ఇది ఒక పరికరం. ఈ పరికరంని మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కనుక మనము డ్యూటీకి వెళ్ళేవారు డ్యూటీలు చేస్తూ సాయంత్రానికి వస్తారు. వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ తీసుకుంటూ, లేకపోతే టీ తీసుకుంటూ, లేకపోతే న్యూస్ పేపర్, టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. అలాగే ఇంటి దగ్గర ఉన్నారు కూడా ఆ పని ఈ పని కల్పించుకుంటూ ఉంటారు. కానీ మనము ఒక సమయాన్ని దేవునికి కూడా సమర్పించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించుకోవాలి, వాక్య ధ్యానం చేయడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. దావీదు మహారాజు దినానికి 7 మార్లు ప్రార్థన చేసేవాడట. దినానికి 3 మార్లు ప్రార్థన చేసేవాడంట. 7 మార్లు స్తుతించేవాడట, 3 మార్లు ప్రార్థన చేసేవాడట. మనము 7 మార్లు స్తుతిస్తే చాలా ధన్యత. కానీ 3 మారైనా ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనలో కూడా స్తుతి చెల్లించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన బిడ్డలుగా అంగీకరించుకుంటాడు. ఈ సమయ పాలనలో మనము ధన్యులం అవుతాం. దేవుడు వాక్యం చెబుతుంది కదా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి అంటున్నాడు కదా దేవుడు. కాబట్టి మనము సమయం పోనీయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. కనుక మనము సమయం పోనీయకుండా సమయ పాలన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం సమయము పోనీయకూడదు, సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. అది ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సెల్ ఫోన్ స్క్రోల్ చేస్తున్నాం, టీవీ చూస్తున్నాం, న్యూస్ పేపర్ చూస్తున్నాం, ఆ సమయం అంతా దానికే వెచ్చిస్తుంటారు. కొంతమంది దినమెల్లా ఇంటి పనులతోనే గడిపేస్తుంటారు. కొంతమంది బాగా టూర్లు చేయటం ఇష్టం, వాళ్ళకి టూర్లు చేస్తూ ఉంటారు. వీటన్నిటిలో మనం ఎక్కువగా దేవుణ్ణి సమీపించలేము. కనుక దేవుని సమీపించే సమయం కూడా మనం కేటాయించుకోవాలి. సమయము పోనీయకూడదు. దేవుడు చెబుతున్నాడు మనకి, సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి. అజ్ఞానంతో మనం సమయాన్ని వృధా చేస్తుంటాం. ఆ న్యూస్ పేపర్లో అవసరం కానివి కూడా చదువుతూ సమయం అంతా వ్యర్థమైపోతుంది. 1.5 గంటల పట్టుద్ది న్యూస్ పేపర్ చదవటానికి. కనుక మనము సమయ పాలన చేసుకోవాలి. సమయానుకూలముగా మనం ప్రవర్తించాలి, సమయానుకూలముగా మనం జీవించాలి. ఈ దినమంతటిలో దేవుని కొరకు ఒక సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. లేవగానే ప్రార్థన చేయాలి, తెల్లవారుజామున ప్రార్థన చేసి, అది ఇంకా మనకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దర్శనాల ద్వారా. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసినప్పుడు 3 నుండి 5 లోపు లేచి ప్రార్థన చేసిన వారికి దేవుడు దర్శనాలు ఇస్తుంటాడు. అది నాకు కూడా అనుభవం. మధ్యాహ్నం ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్తుతింపబడతాడు, మన ప్రార్థనలు వింటాడు. సాయంత్రం కూడా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు వింటాడు, మనకి మేలులు చేస్తాడు. కనుక మనము ఇచ్చిన సమయాన్ని 24 గంటలు ఇస్తున్నాడు మనకు దేవుడు. దినానికి 24 గంటల్లో మనం ఎంత సమయము సద్వినియోగం చేసుకుంటున్నాము, ఎంత సమయము దుర్వినియోగం చేసుకుంటున్నాము ఒక్కసారి ఆలోచన చేసుకొని దేవుడు చెప్పినట్లుగా సమయము పోనీయవద్దు అని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
సమయము పోనీయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి అని దేవుని మాటలు మన అస్తమానం జ్ఞాపకం చేసుకుంటూ దినములో ఆయనకి ఎక్కువ మార్లు సమీపించినప్పుడు, ఆయన పాదాల యొద్ద ఎక్కువ మార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబం దీవింపబడుతుంది, మన జీవితం దీవింపబడుతుంది. మనం అనేక మందికి ఆదర్శవంతముగా ఉంటాము, అనేక మందికి ఉపకారముగా కూడా ఉంటాము. కనుక దేవుని మాటలు విందాము, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల కాక జ్ఞానులు నడుచుకోండి అనే వాక్యాన్ని మన హృదయంలో నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ, ఆ క్లాక్ని చూసుకుంటూ మన సమయాన్ని గడుపుతూ, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి, పనులకి ఇచ్చే సమయాన్ని పనులకి, ఇంకా రిలాక్సేషన్కి ఇచ్చే సమయాన్ని రిలాక్సేషన్కి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని గైడ్ చేస్తాడు ఎలా జీవించాలో, మన పిల్లల్ని ఏ విధంగా నడిపించాలో గైడ్ చేస్తాడు. మనకి ప్రతి విధమైన మేలులను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విధముగా జీవిద్దాము, దేవుని మాటలు విందాము, దేవుడు చెప్పిన విధముగా నడుచుకుందాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన మాటల కొరకు, వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. సమయము పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల నడుచుకోండి అని మీరు వాక్యంలో తెలియజేసిన విధముగా బిడ్డలను మా ప్రభువా నాయన ఆ వాక్యం వింటూ నాయన బిడ్డలను మా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వారి సమయ పాలన చేసుకుంటూ మీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా చేయండి. కుటుంబాలను మా ప్రభు మీరు ఆశీర్వదించి కుటుంబం అంతానైనా మిమ్మల్ని సేవిస్తూ ఆరాధిస్తూ మీకు మహిమకరమైన జీవితం జీవిస్తూ ఆశీర్వదింపబడే కృప దయచేయండి. చిన్న బిడ్డలను దీవించండి, యవన బిడ్డలను దీవించండి. ఈ రోజునైనా జన్మదినమును వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డలను మీరు విశేషముగా ఆశీర్వదించండి. ఇలాంటి దినములు అనేకమైనవి వారి జీవితాల్లో జరుపుకుంటూ మీకు మహిమకరముగా జీవించే కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.